హాయ్ హలో నమస్తే. ఇవాళ వీడియో బ్యాచులర్ స్టైల్ టేస్టీగా ఉన్నాయి వెజ్ పులావ్. చాలా టేస్టీగా వచ్చిందండి. ఎవరైనా తయారు చేసుకోవచ్చు, వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అంత టేస్టీగా ఉంది, అదిరిపోయింది. వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేశానో రండి. ఈ పలావ్ కోసం 3 ఆనియన్స్, 5-6 పచ్చిమిరపకాయలు, బంగాళదుంప, క్యారెట్, బీట్రూట్, 4-5 టమాటాలు తీసుకున్నాను. కప్పు మిల్ మేకర్ తీసుకొని బౌల్లో వేసి నానబెట్టుకుంటాను 10 నిమిషాలు. 10 నిమిషాలు లాలిలోగా ప్రాసెస్ చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత బిర్యానీ ఆకు, గరం మసాలా, బిర్యానీ సామాన్లు అందులో వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. అలా వేగిన దాంట్లో కసూరి మేతి కొద్దిగా వేసుకోవాలి. కొద్దిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న వెంటనే ఆనియన్స్ ముక్కలు కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. ఈ కొద్దిగా దోరగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకొని కొద్దిగా కలుపుకోవాలి. దోరగా వేపుకోవాలి. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కూడా వేసుకుంటున్నాను. బీట్రూట్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకున్న దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మంట మటుకు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కలుపుకోవాలి. ఎక్కడ మాడిపోకుండా చూసుకోవాలి. అంతా కలిసిన తర్వాత ఈ విధంగా కలర్ మారుతుంది. తర్వాత టమాటాలు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఇంకొకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇందాక నీటిలో నానబెట్టుకున్న మిల్ మేకర్లు బాగా పక్కకు తీసి గట్టిగా ఒత్తుకొని వాటర్ లేకుండా ఇందులోకి మనం మిల్ మేకర్లన్నీ కూడా ఈ విధంగా వేసుకోవాలి. బాగా వేసుకొని తర్వాత ఈ విధంగా కలుపుకోవాలి. దోరగా సిమ్లో పెట్టాను మంట. ఈ విధంగా కలుపుకొని తర్వాత శుభ్రంగా కడుక్కున్న 2 గ్లాసుల బియ్యాన్ని ఇందులో వేసుకుంటున్నాను. ఏ గ్లాస్ తీసానో మీకు తర్వాత చూపిస్తాను. ముందు ఈ ప్రాసెస్ అంతా చూద్దాం. మొత్తం అంతా ఇందులోకి బియ్యం మొత్తం వేసుకొని ఇలాగా కలుపుకోవాలి. జాగ్రత్తగా అడుగంట పట్టుకోకుండా నీట్గా ఈ విధంగా జాగ్రత్తగా కలుపుకోవాలి. బియ్యం అన్నీ కూడా అంతా కర్రీ అంతా కలిసినట్టుగా కలుపుకున్న తర్వాత మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇందులోని. ఇదే గ్లాస్తో నేను బియ్యాన్ని తీసుకున్నాను. అదే గ్లాస్తో 4 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. ఇగోండి ఆ గ్లాసు పావు డొక్కు అంటారు దీన్ని. వేసుకున్న తర్వాత ఈ విధంగా మనం శుభ్రంగా కలుపుకోవాలి మొత్తం అంతా. చూసారా అలా పైకి వచ్చా. రుచికి తగ్గ రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను. గరం మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని ఇంకొకసారి శుభ్రంగా కలుపుకోవాలి. అడుగు పట్టుకోకుండా జాగ్రత్తగా ఈ విధంగా కలుపుకొని మంట కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు జల్లుకొని కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను. పెట్టుకుని 2 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత మనం ఓపెన్ చేసుకుంటున్నాము. చేసుకున్న తర్వాత చూసారా ఎంత చక్కగా నీట్గా ఉడికిపోయిందో. చాలా పొడిగా వచ్చిందండి. తినేకి చాలా బాగుంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. కూరలు కూడా ఏమక్కర్లేదు. దీంతో హ్యాపీగా తీసుకొని మనం అలాగే తినేయచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా పొడిగా వచ్చింది. ఎక్కడ గట్టిగా అనేది ఎక్కడ లేదు. ముద్దగా ఎక్కడ పడలేదు. అంతా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. నేను చెప్పిన క్వాలిటీలతో ట్రై చేయండి. మీకు కూడా అలాగే వస్తుంది. చాలా హెల్తీ, చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని మొత్తం పక్కకు తీసుకుందాం. ఇంతేనండి, బ్యాచులర్ స్టైల్ పలావ్ రెడీ అయిపోయింది. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.